అందరికీ నమస్కారం. మీనరాశివారికి మే 14, 15, 16 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీనరాశిలో పుట్టిన మీరు ఎంత అదృష్టవంతులో కదా. మీది జలతత్వ రాశి. పైగా గురుడి ఆధిపత్యం మీపై ఉండటం వల్ల మీలో దయ, కరుణ, జాలి గుణాలు మూర్తీభవించి ఉంటాయి. ఎదుటివారి కష్టాలను చూడగానే మీ మనసు కరిగిపోతుంది. వారికి ఎలాగైనా సహాయం చేయాలని తపన పడతారు. మీది చాలా సున్నితమైన మనస్తత్వం. అందుకే అందరినీ ఇట్టే అర్థం చేసుకుంటారు. మీలో సహజంగానే ఒక విధమైన ఆకర్షణ ఉంటుంది. మీ మాటల్లో తెలియని ఓదార్పు, ప్రశాంతత ఉంటాయి. అందుకే మీతో మాట్లాడడానికి, మీ సలహాలు తీసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే, మీనరాశివారు సృజనాత్మకతకు, కళలకు పెట్టింది పేరు. మీ ఊహాశక్తి చాలా గొప్పది. కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నించడం మీ నైజం. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం వంటి కళారంగాల్లో మీరు రాణించే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు, మీకు ఆధ్యాత్మిక చింతన కూడా అధికంగా ఉంటుంది. లోతైన విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి, దైవభక్తి మీలో ఎక్కువగా కనిపిస్తాయి. స్వార్థం లేకుండా ఇతరులకు సేవ చేయడంలో మీరు ఎప్పుడూ ముందుంటారు. ఇది మీ గొప్ప గుణం. మీరు పరిస్థితులకు అనుగుణంగా ఇట్టే సర్దుకుపోగలరు. ప్రవాహంలా సాగిపోతారు. బయటకు సున్నితంగా కనిపించినా మీలో తెలియని అంతర్గత శక్తి, వివేకం దాగి ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా వాటిని ఎదుర్కొనే ధైర్యం మీకు దైవం ప్రసాదించారు. మీ మంచి మనసు, ఇతరులకు సహాయం చేసే గుణం మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరేలా చేస్తాయి. మీలాంటి స్నేహితులు, బంధువులు ఉండటం నిజంగా ఒక వరం. మీనరాశివారికి మే 14, 15, 16 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 14వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మీరు గడిపే సమయం చాలా ముఖ్యమైనది. గురుడి సంచారం వల్ల మీ కుటుంబ జీవితం సాధారణంగా అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ రోజు ప్రత్యేకంగా సంభాషణలో కొంచెం జాగ్రత్త అవసరం. మీరు వాడే మాటల వల్ల చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశముంది. కాబట్టి సాధ్యమైనంతవరకు ఓపికగా, ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నించండి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారి అవసరాలను గమనిస్తూ ఉండండి. ఇంట్లో ఏదైనా పెద్ద పని గురించి చర్చలు జరగవచ్చు లేదా ప్రణాళికలు వేసుకోవచ్చు. మీరు కాస్త తగ్గితే అనవసరమైన వాదనలు ముగిసిపోతాయి. ఆరోగ్యపరంగా ఈ రోజు మీకు బాగానే ఉంటుంది. గురుడి అనుకూల ప్రభావం వల్ల మానసికంగా మీరు చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి. అయితే ఈ రోజు కొంచెం బలహీనంగా ఉండే అవకాశమున్నందున పని ఒత్తిడి ఎక్కువగా తీసుకోకుండా సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మీ శక్తిని మీరే తక్కువ అంచనా వేసుకోకండి. మీ ఆరోగ్యం పట్ల సానుకూల దృక్పథంతో ఉండండి. ఉద్యోగం చేస్తున్న మీనరాశివారికి ఈ రోజు కార్యాలయంలో గొప్ప విజయం లభించే అవకాశాలున్నాయి. మీ పనితీరుకు మంచి గుర్తింపు వస్తుంది. పై అధికారులు మీ సలహాలకు, మీ ఆలోచనలకు ప్రాముఖ్యత ఇస్తారు. కార్యాలయంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. మీ ఆధిపత్యం బలంగా ఉంటుంది. మీరు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ కోసం ప్రణాళికలు వేసుకుంటే అవి విజయవంతం అవుతాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించండి. అయితే బయటి వ్యక్తుల జోక్యం వల్ల మీ పని చెడిపోకుండా చూసుకోండి. ఆర్థికంగా ఈ రోజు కొంచెం మిశ్రమంగా ఉండవచ్చు. వ్యాపారస్తులకు రోజువారీ ఆదాయం పెరిగే సూచనలున్నప్పటికీ సాధారణంగా డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. అనుకోకుండా కొన్ని ఖర్చులు పెరగవచ్చు. ముఖ్యంగా ప్రదర్శన కోసం లేదా ఇతరులను మెప్పించడం కోసం అనవసరంగా ఖర్చు చేసే అవకాశముంది. రావాల్సిన డబ్బు ఎక్కడైనా ఆగిపోయే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక లావాదేవీలలో స్పష్టత పాటించండి. భూమి లేదా వాహనం కోసం రుణం తీసుకోవాలనుకుంటే బాగా తెలిసిన వారిని సంప్రదించడం మంచిది. వ్యాపారం చేసే మీన రాశివారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ రోజువారీ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ఆలోచనలను అమలు చేయడానికి ఇది మంచి సమయం. మీరు చేసే ప్రణాళికలు విజయవంతమవుతాయి. మనసు ఉత్సాహంగా ఉండటం వల్ల కొత్త ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో మాటపట్టింపులు రాకుండా జాగ్రత్త వహించండి. విద్యార్థులకు ఈ రోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికి గొప్ప విజయాలు లభించే అవకాశముంది. మీరు ఏదైనా కొత్త కోర్సులో చేరాలనుకున్నా లేదా ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నా సానుకూల ఫలితాలు వస్తాయి. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. మీ పిల్లల చదువు విషయంలో కూడా మీరు సంతోషకరమైన వార్తలు వింటారు. వివాహ జీవితంలో ఈ రోజు కొంచెం జాగ్రత్తగా మెలగాలి. మీ మాటల వల్ల మీ భాగస్వామితో చిన్న చిన్న స్పర్ధలు వచ్చే అవకాశముంది. అహంకారాన్ని దరిచేరనీకండి.
ఏదైనా విషయంలో మీరు కాస్త తగ్గితే సమస్య సులభంగా సమసిపోతుంది. బయటి వ్యక్తుల జోక్యం మీ వైవాహిక జీవితంలో సమస్యలను సృష్టించకుండా చూసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమగా మెలగడం చాలా ముఖ్యం. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు సంభాషణలో జాగ్రత్త అవసరం. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు సరైన పదాలను ఎంచుకోండి. అనవసరమైన వాదనలకు తావివ్వకండి. మీ సంబంధానికి సమయం కేటాయించడం, ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ ఇవ్వడం ద్వారా బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు. మీ మనసు సంతోషంగా ఉన్నప్పటికీ సంబంధాల విషయంలో సున్నితంగా వ్యవహరించండి. మే 15వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటితో పోలిస్తే ఈ రోజు మీ కుటుంబ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరిగి సఖ్యత నెలకొంటుంది. మీ బంధాలకు మరింత సమయం కేటాయించడం వల్ల అవి మరింత దృఢంగా మారతాయి. ఇంటి నిర్వహణ, మరమ్మతులు లేదా ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. వారి ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు మీకు మరింత మెరుగ్గా ఉంటుంది. నిన్నటి కంటే ఎక్కువ ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. మానసికంగా కూడా ప్రశాంతంగా, దృఢంగా ఉంటారు. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభించే అవకాశాలున్నాయి. అయితే సరైన ఆహారం, నిద్ర విషయంలో నిర్లక్ష్యం చేయకండి. తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తూనే ఉంటుంది. కార్యాలయంలో మీ ఆధిపత్యం కొనసాగుతుంది. మీరు చెప్పే మాటలకు, ఇచ్చే సలహాలకు విలువ పెరుగుతుంది. ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. విదేశీ పర్యటనలకు సంబంధించిన అవకాశాలు కూడా ముందుకు రావచ్చు లేదా వాటి గురించి చర్చలు జరగవచ్చు. పని వాతావరణం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ రోజు నిన్నటి కంటే బాగుంటుంది. ఆగిపోయిన డబ్బు ఏదైనా ఉంటే అది చేతికి అందే సూచనలున్నాయి. వ్యాపార విస్తరణకు లేదా కొత్త పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు ముందుకు సాగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కానీ అనవసరమైన ఖర్చుల జోలికి పోకుండా జాగ్రత్త వహించండి. ఇంటి అవసరాల కోసం కొంత ఖర్చు చేసినా అది మీకు సంతృప్తిని ఇస్తుంది. వ్యాపారాలు చేసేవారికి ఈ రోజు కూడా లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతంగా ముందుకు సాగుతాయి. అనుభవజ్ఞులైన వ్యక్తులతో లోతైన విషయాలు చర్చించడం ద్వారా వ్యాపారంలో కొత్త మెళకువలు నేర్చుకుంటారు. ఇది మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. మార్కెట్లో మీ పరపతి పెరుగుతుంది. విద్యార్థులకు ఈ రోజు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చదువుపై శ్రద్ధ మరింత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. మీ గురువులతో చర్చించడం వల్ల మీ పరిజ్ఞానం పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి పురోగతి కనిపిస్తుంది. మీ లక్ష్యాలపై దృష్టి సారించండి. వైవాహిక జీవితంలో నిన్నటి కంటే ఈ రోజు అన్యోన్యత పెరుగుతుంది. మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని మద్దతుగా నిలుస్తారు. బయటి వ్యక్తుల జోక్యం లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మీ దాంపత్య జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రశాంతంగా, ప్రేమగా గడపడానికి ప్రయత్నించండి. ప్రేమికులకు ఇది చాలా అనుకూలమైన రోజు. మీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల అపార్థాలు తొలగిపోయి ప్రేమ పెరుగుతుంది. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవచ్చు. మే 16వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీన రాశివారికి కుటుంబపరంగా చాలా సంతోషకరమైన రోజు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. సభ్యులందరి మధ్య ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. బంధువుల రాకపోకలు ఉండవచ్చు లేదా కుటుంబంతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. కొత్త ఇల్లు కట్టుకోవాలనే మీ కలలు నెరవేరే దిశగా అడుగులు పడతాయి. పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆరోగ్యం ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా, ఉత్సాహంగా ఉంటారు. పాత ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోయే అవకాశముంది. రోజంతా శక్తివంతంగా ఉంటారు. మీ పనులను చురుకుగా పూర్తి చేస్తారు. మీ ఆహారపు అలవాట్లను, జీవనశైలిని ఇలాగే కొనసాగించండి. ఉద్యోగస్తులకు ఈ రోజు కెరీర్ పరంగా ఒక మైలురాయి లాంటిది. కార్యాలయంలో మీరు గొప్ప విజయాలు సాధిస్తారు. మీ ప్రతిభకు, మీ కష్టానికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. పై అధికారులు మీ పనిని ఎంతగానో మెచ్చుకుంటారు. మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశముంది లేదా పదోన్నతి కూడా లభించవచ్చు. సమాజంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది. ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం గణనీయంగా పెరగడమే కాకుండా వివిధ మార్గాల నుండి డబ్బు వచ్చే అవకాశాలున్నాయి. మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందుతారు. అయితే చేతిలో డబ్బు ఉంది కదా అని ప్రదర్శన కోసం అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించండి. పొదుపు చేయడం భవిష్యత్తుకు మంచిది. వ్యాపారాలు చేసేవారికి ఈ రోజు లాభాల పంట పండుతుంది. మీ వ్యాపారం ఊహించని విధంగా విస్తరిస్తుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, కొత్త భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి ఇది చాలా మంచి సమయం. మార్కెట్లో మీ ఉత్పత్తులకు లేదా సేవలకు మంచి ఆదరణ లభిస్తుంది.
మీ వ్యాపార దక్షత అందరినీ ఆకట్టుకుంటుంది. విద్యార్థులు ఈ రోజు చదువులో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. మీరు రాసే పరీక్షలలో గొప్ప విజయం సాధిస్తారు లేదా ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం పొందుతారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ ఆసక్తి మరింత పెరుగుతుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్తలు అందే అవకాశముంది. మీ లక్ష్య సాధనలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. వైవాహిక జీవితం ఈ రోజు చాలా ఆనందంగా, అన్యోన్యంగా సాగిపోతుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢంగా మారుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం పెరుగుతాయి. కలిసి విహారయాత్రలకు లేదా ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీ దాంపత్య జీవితంలో మాధుర్యం వెల్లివిరుస్తుంది. ప్రేమికుల మధ్య అనురాగం రెట్టింపు అవుతుంది. మీ మధ్య ఉన్న బంధం మరింత లోతుగా, అర్థవంతంగా మారుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒకరికొకరు అండగా నిలుస్తారు. కలిసి సంతోషంగా సమయం గడుపుతారు. మీ ప్రేమను పెద్దలకు తెలియజేయడానికి లేదా వివాహం గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం. మీనరాశివారు తమ జీవితంలో మరింత సానుకూలతను, ప్రశాంతతను పొందడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించవచ్చు. ముఖ్యంగా మీరు ప్రతి గురువారం రోజున దత్తాత్రేయుడిని లేదా సాయిబాబాని పూజించడం చాలా మంచిది. పసుపురంగు బట్టలు ధరించడం, పసుపురంగు పూలతో దేవుడికి అర్చన చేయడం, లేదా పసుపురంగు తీపి పదార్థాలను శనగపిండి లడ్డూలు వంటివి దేవునికి నైవేద్యంగా పెట్టి ఇతరులకు పంచిపెట్టడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అలాగే మీకంటే పెద్దవారిని, గురువులను, పండితులను గౌరవించడం, వారి ఆశీస్సులు తీసుకోవడం మీ జాతకంలో గురుబలాన్ని పెంచుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం కూడా మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీనరాశివారు దానధర్మాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపించడం మంచిది. మీ రాశి కరుణ, జాలిగుణాలకు ప్రతీక కాబట్టి అవసరంలో ఉన్నవారికి, పేదవారికి అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం లేదా విద్యాదానం చేయడం వంటివి మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా గురువారాల్లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు వంటివి దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే మీన రాశి నీటికి సంబంధించిన రాశి కాబట్టి నీటిని వృధా చేయకుండా జాగ్రత్తపడటం, పశుపక్ష్యాదులకు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయడం కూడా ఒక మంచి పరిహారం. మీరు వీలైనంతవరకు ప్రతిరోజూ లేదా కనీసం గురువారం రోజునైనా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం అలవాటు చేసుకోండి. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం, దానికి నీరు పోయడం కూడా మంచిది. ఒకవేళ మీరు ఏదైనా రత్నం ధరించాలనుకుంటే మంచి జ్యోతిష్యుడిని సంప్రదించి వారి సలహా మేరకు మాత్రమే కనకపుష్యరాగం ధరించవచ్చు. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం, ఇతరుల పట్ల ద్వేషభావం లేకుండా మెలగడం, మీ మాటల్లో, చేతల్లో నిజాయితీగా ఉండటం కూడా మీ జీవితంలో అనేక సమస్యలను దూరం చేస్తుంది. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.